ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇట్లా 7 లాగా పెట్టేసిన తర్వాత లాస్ట్ వీడియోలో క్రాస్ పీస్ అంటే ఏంటో చూసినాం కదా. క్రాస్ పీసులు ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా అటాచ్ చేసుకోవాలి ఒకదానికొకటి ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేసిక్ టైలరింగ్ ఫర్ బిగినర్స్ పార్ట్ 5. లాస్ట్ వీడియో లింక్ నేను ఐ బటన్లో ఇస్తాను. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ముందుగా మనం క్రాస్ పీస్ కట్ చేసుకుందాము. క్రాస్ పీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం నెక్స్ దగ్గర యూజ్ చేస్తాం ఎక్కువగా. ఇప్పుడు ఇట్లా ఈ క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ పట్టి మనం దేనికైతే యూజ్ చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం పట్టి విడ్త్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైపింగ్ అయితే ఒకలాగా, ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఒకలాగా, థ్రెడ్ పైపింగ్ అయితే ఒకలాగా, అట్లా ఇక్కడ నేను ఈ స్కేల్ ఎంత ఉందో అంత విడ్త్ తీసుకుంటున్నా. నార్మల్ స్కేల్ జనరల్గా ఎంత ఉంటుంది అంటే 1 ఇంచ్ మీద 2 పాయింట్స్ ఉంటుంది. అంటే 1 ఇంచ్ మీద మళ్ళీ 1/2 ఇంచ్. సో ఇట్లా ఎన్ని పీసులు వీలైతే అన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించడానికే 2 పీసెస్ అయితే కట్ చేస్తున్నా. ఇప్పుడు వీటిని క్లియర్గా ఈజీగా ఎట్లా అటాచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇట్లా ఒక పీస్ తీసుకోండి. ఆ పీస్ మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టండి. సేమ్ మీరు కుడుతుంటే ఇట్లా క్రాస్ పీసులను కూడా ఈజీగా జాయిన్ చేయొచ్చు. కాకపోతే మనం బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు మనకి అర్థం అవ్వదు ఎటు నుంచి ఎటు తిప్పాలి, ఏ క్రాస్ని ఎటు పెట్టాలి. సో ఇట్లా అందుకనే మీకు ఈజీ మెథడ్ చూపిస్తా. ఏం లేదు, వీటిని స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఎట్లా వంకర్ ఉన్నా కూడా జస్ట్ ఇట్లా స్ట్రైట్గా చేసుకోండి అంతే. ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు రెండు వైపులా స్ట్రైట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది అటాచ్ చేయడము. ఇప్పుడు ముందుగా ఒక పీస్ తీసుకోండి. అది మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మంచి వైపు ఈ మంచి వైపు టచ్ అయ్యేలాగా పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే అడ్డంగా పెట్టుకోకుండా ఆ పీస్ పైన చివరగా నిలువుగా పెట్టుకోవాలి. ఇట్లా చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ 2 పట్టీలు సేమ్ విడ్త్తోనే అంటే సేమ్ వెడల్పుతో తీసుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇట్లా 7 లాగా పెట్టేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్క్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఆ మార్కింగ్ ఎక్కడ చేసుకోవాలంటే ఇప్పుడు ఇవి 2 ఫ్యాబ్రిక్స్ కలుస్తున్నాయి కదా, ఆ మధ్యలోంచి మళ్ళీ కిందకి ఫ్యాబ్రిక్ ఎండ్ అవుతుంది కదా, ఆ మధ్యలోకి ఇప్పుడు నేను మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడి వరకు ఇట్లా క్రాస్గా ఒక లైన్ పెట్టుకోండి. 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. మనం మెడపట్టి తిప్పేటప్పుడు అంటే ఎక్కువగా తక్కువగా ఉండకుండా ఈక్వల్గా ఉంటుంది. ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీదే స్టిచ్ చేసి తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను స్టిచ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మందం క్లాత్ వదిలేసి ఇట్లా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ కుట్టుకు మరీ దగ్గరగా కట్ చేయొద్దు. ఇటు ఎక్స్ట్రాగా ఉంది కదా, ఇటు కింద కూడా ఎక్స్ట్రాగా ఉంది కదా, అది కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం లేదు, అయిపోయింది. దీన్ని మనం ఇటు తిప్పేస్తే ఇప్పుడు 7 లాగా వచ్చింది కదా, జస్ట్ స్ట్రైట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా అటాచ్ అయినాయో. ఇవి మనం నెక్కి కానీ పైపింగ్కి కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లనే ఎన్ని పీసులైనా జాయిన్ చేసుకోవచ్చు. చిన్న కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా ట్రై చేయండి. కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోకుండా కూడా మనకు అర్థమైపోద్ది ఎటు నుంచి ఎటు తిప్పాలి, ఎట్లా కట్ చేసుకోవాలనేది. నెక్స్ట్ వీడియోలో క్రాస్ పీసులు యూజ్ చేసుకొని పైపింగ్ ఎట్లా రెడీ చేసుకోవాలి, థ్రెడ్ పైపింగ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, వితౌట్ థ్రెడ్ పైపింగ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అన్నీ ఒకటే వీడియోలో అయితే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు అని నేను ఇట్లా చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.